లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత అందరికన్నా ముందు మీరు పొందడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ దట్. సో రిజిస్ట్రేషన్ కోసం మీరు రావాల్సిన వెబ్సైట్ ఇది. మీరు ఇక్కడికి ఎలా రావచ్చు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడి నుంచి మీరు రావచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఆన్లైన్ పాస్వర్డ్ జనరేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంటర్ అకౌంట్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసి ఎంటర్ యూజర్ ఇన్ఫర్మేషన్, థర్డ్ ఎంటర్ డీటెయిల్స్, సెట్ న్యూ పాస్వర్డ్స్. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మీరు లాగిన్ ఐడి చేయాలి. లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి. లాగిన్ ఐడి అంటే మీ పాస్బుక్లో కస్టమర్ ఐడి అని ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. దాన్నే లాగిన్ ఐడి అంటారు. సో చూడండి, యువర్ కస్టమర్ ఐడి బికమ్స్ యువర్ లాగిన్ ఐడి. లేకపోతే మీరేం చేయొచ్చు అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి కస్ట్ ఐడి స్పేస్ ఈ నెంబర్కి మీరు SMS పంపిస్తే మీకు కస్టమర్ ఐడి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు లాగిన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ యూజర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అదేంటంటే మీకు ఎలా వస్తుందో చూపిస్తాను నేను. ప్రస్తుతం అయితే ప్రజెంట్ నేను చేయట్లేదు. సో ఇలా చూపిస్తుంది మీకు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాగిన్ ఐడి అంటే కస్టమర్ ఐడి మీరు ఎంటర్ చేయాలి. మళ్ళీ డెబిట్ కార్డ్ ATM నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ATM పిన్ అంటే డెబిట్ కార్డ్ యొక్క పిన్ కూడా ఎంటర్ చేయాలి. దాని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఒక కార్డ్ కరెన్సీ అంటే రూపీలో ఉందా, విసాలో ఉందా అంటే దాన్ని డెబిట్ కార్డ్ బట్టి మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ యాక్సెస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీరు మళ్ళీ ఎంటర్ ద డీటెయిల్స్కి వెళ్తారు. సో ఎంటర్ ద డీటెయిల్స్ దగ్గర చూడండి, సెట్ న్యూ పాస్వర్డ్స్. సో ఇక్కడ చూడండి, ఎంటర్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ డీటెయిల్స్ అనేది ఒకటే డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. దాని తర్వాత సెట్ న్యూ పాస్వర్డ్స్ కూడా వస్తుంది మీకు. సెట్ న్యూ పాస్వర్డ్స్ దగ్గర మీరు ఏం చేయాలంటే లాగిన్ పాస్వర్డ్ వచ్చేసి న్యూ పాస్వర్డ్ అడుగుతుంది మిమ్మల్ని. న్యూ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయాలనుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి రీఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ థర్డ్ స్టెప్లో మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక OTP పంపిస్తుంది, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ మీకు OTP రాకపోతే రీసెంట్ OTP మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ లాగిన్ పాస్వర్డ్ అనేది చేంజ్ అయినట్టు. సో దాని తర్వాత మీరు మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరేం చేయాలంటే లాగిన్ ఐడి అంటే కస్టమర్ ఐడి, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేసి పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ నెట్ బ్యాంకింగ్ అనేది రిజిస్టర్ అయినట్టే. అంటే మీరు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో బ్యాంక్కి వెళ్ళకుండా ఆన్లైన్లోనే మీ నెట్ బ్యాంకింగ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.